నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు క్యారెట్ హల్వా చేద్దామండి. చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా కూడా అవుతుందండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అందులోకి కాజు బాదం వేసుకోవాలండి. వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకోండి, అది మిస్ అయింది. తర్వాత క్యారెట్ అంతా తురిమి పెట్టుకున్నాం కదా, అది 1/4 కిలో ఉంటుందండి నేను తీసుకుంది. అంతా వేసి ఇలా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత అంతా కలుపుకోవాలి. మాడిపోతుంది, జాగ్రత్తగా కలపండి. అంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. 1 కప్పు తీసుకున్నాను సరిపోతుంది. షుగరు 1/4 కిలోకి సరిపోతుంది. ఇలా మెల్ట్ అవుతుంది, వాటర్ అంతా ఇలా అవుతుందండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత అంతా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అంత దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనము దీంట్లోకి కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకోవాలండి. ఇందులోకి వేసేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ దగ్గర పడేంత వరకు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టండి. చల్లగా కూడా తినచ్చు, వేడిగా కూడా తినచ్చు అండి. ఇలా కాజు బాదంతో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.